ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి దేవుడి మాటల చేత మీరు అనుదినం బలపరచబడుతున్నారని దేవుని నమ్మి స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్య, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలతో మా అందరినీ దర్శించండి, మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ, మనసు, లోబడే మనస్తత్వం మా అందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. Job chapter 8 verse 21, till he fill thy mouth with laughing. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. నవ్వు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఎన్ని రోజులైందండి నవ్వి? భలే అడుగుతున్నారండి క్వశ్చన్. రోజు నవ్వుతూనే ఉంటాం మేము అని అనుకుంటున్నారు కదా. నిజమే, రోజు నవ్వుతాం. ఎందుకు నవ్వుతాం తెలుసా? ఎదుటి వాళ్ళ కోసం నవ్వుతాము. అలాగే మరి ఎవరన్నా పలకరిస్తే వాళ్ళకి ఒక చిన్న స్మైల్ ఇస్తాము, అట్లా నవ్వుకుంటున్నాం. కానీ అలాంటి నవ్వు కాదంట దేవుడిచ్చేది. ఎలాంటి నవ్వు ఇస్తుంటే నోటి నిండా నవ్వు. ఎన్ని రోజులు అయిపోయిందో ఇలాంటి నవ్వు నవ్వక, అంతే కదండి. ఎప్పుడు వస్తుంది నోటి నిండా నవ్వు అంటే? ఒక సంతోషకరమైన పరిస్థితి మన జీవితంలో చూసినప్పుడు, అనేక దినాలుగా పెండింగ్గా ఉన్నటువంటి ఏ కార్యమైనా జరిగినప్పుడు, మన జీవితాల్లో పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు, కోల్పోయిన ప్రతి పరిస్థితి తిరిగి పొందుకున్నప్పుడు వచ్చే నవ్వు అండి ఇది. అలాంటి నవ్వు ప్రతిరోజు మన జీవితంలో ఉండాలని, అలాంటి హ్యాపీనెస్తో జాయ్ఫుల్గా మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. కానీ ఈరోజు మనం అందరం కూడా ఆర్టిఫిషియల్ అనమాట. ప్రతి దాంట్లో బాగున్నారా అంటే బాగున్నాం, నవ్వుకుంటేనే బాగున్నాం అని చెప్పేస్తాం. కానీ లోపలంతా ఎంత బాధ ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. మరి అలాంటి పరిస్థితులు లేవా ఈరోజు మన జీవితాల్లో? ఉన్నాయి కదా అండి. అయితే ఆ పరిస్థితులన్నింటినీ మార్చడానికి దేవుడు మాత్రమే శక్తివంతుడు. ఈరోజు అనేక దినాలుగా కఠినమైన పరిస్థితులు, ఎదిరించలేని స్థితిలో, పోరాడలేని స్థితిలో, ఓడిపోతున్నాను ఇంకానే బాధపడే స్థితిలో ఎన్నిసార్లు వచ్చాయో మన జీవితాల్లో. మన నవ్వటం కంటే కూడా ఏడుపు ఎక్కువైపోయింది, అందుకే రోగాలు కూడా ఎక్కువైపోయినాయి, అంతే కదండి. ఈరోజు నవ్వు లేకపోవడమే మనిషికి రోగాలకి కారణమవుతుంది. నవ్వు లేకపోవడం వల్లనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. నవ్వు లేకపోవడం వల్లనే కుటుంబాలలో ఐక్యత లేనటువంటి స్థితి చూస్తున్నాం. నవ్వటంకి దీనికి ఏం సంబంధం ఉంది అంటే చాలా సంబంధం ఉందండి. ఎదుటి వాళ్ళు తిడుతున్న ఒక మాట మాట్లాడకుండా ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయినాం అనుకోండి, అక్కడ ఏమొస్తుంది తెలుసా? సమాధానం వస్తుంది. అలా కాకుండా మళ్ళీ మనం కూడా రివర్స్లో మాట్లాడి మనం కూడా అరచడం చేసామనుకోండి, దానివల్ల గొడవలు అయిపోతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే ఈగో ఎక్కువైపోయిందనమాట. నువ్వెంత నేనెంత అనే వరకు వచ్చేసాం. ఎందుకు అంటే తగ్గింపు లేకపోవడం వల్ల. ఈరోజు మన స్థితి అలాగే ఉందా? తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నామా? మనం తగ్గించుకోకపోతే దేవుడు మనల్ని హెచ్చించడండి. మనం దీనులుగా ఉండకపోతే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించడు. అలాగే దీనత్వానికి దేవుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. దీనుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దీనుల్ని అధికముగా మరి ఉన్నత స్థితికి చేరే విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి దీనత్వం కలిగి ఉన్నాడు. మరి దీనుల్లో మనం చూసేది ఏంటి తెలుసా? ప్రతి విషయంలో ఒక చిన్న చిరునవ్వు. సో ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి చిరునవ్వు, అలాగే సంపూర్ణమైన నవ్వుని దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎలా నవ్వగలుగుతామండి బాధలన్నీ లోపల ఉంటే? ఎంత కఠినమైన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి మీకేం తెలుసా అని అంటున్నారు. నిజమే, ప్రతి ఒక్కరి పరిస్థితి ఈరోజు అలాగే ఉంది. కానీ దేవుడు ఆ పరిస్థితుల్ని మారుస్తాను అని చెప్తున్నాడు. దేవుడిని నమ్మితే, దేవుడి పైన ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, చేయగల సమర్థుడని నువ్వు విశ్వసిస్తే తప్పకుండా చేస్తాడండి దేవుడు. మనందరికీ బాగా తెలుసు, ఆది పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడో. మరి అబ్రహాము మరి దేవదూతలు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో దేవదూతలు మరి ఒక మాట చెప్తారనమాట. మరి మీదటికి ఇలాంటి సమయంకి మీకు బాబు పుడతాడు అని చెప్తే మరి శారా ఏం చేసిందంట? నవ్విందంట. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. అబ్రహామును శారాయు బహుకాలం గడిచిన వృద్ధులయుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా, నేను బలముడిగిన దాననైన తర్వాత నాకు సుఖం కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో
నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివనెను. ఎంత అద్భుతమైన మాటలు కదండి. ఇక్కడ దేవదూతలు చెప్తుంటే శారా మరి గుడారంలో వింటా ఉందన్నమాట. అనుకుంటుందంట మనసులో, మరి నేను వృద్ధురాలను, ఆమెకి స్త్రీ యొక్క ధర్మం నిలిచిపోయింది, నా భర్త చూస్తే వృద్ధాప్యంలో ఉన్నాడు, నేను పిల్లల్ని కంటానా, ఇది సాధ్యమేనా అని ఎన్నో రోజుల నుంచి బాధపడతా ఉంది. అసాధ్యమైన ఈ పరిస్థితి వల్ల తను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఎంతోమందితో అవమానాలు ఎదుర్కొంది. ఎందుకంటే అబ్రహాము చాలా ధనవంతుడు, చాలా మంచివాడు, చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి భార్యకి పిల్లలు లేరా, అలాంటి వ్యక్తికి బిడ్డలు లేరా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే ఎంత బాధపడిందో. అంతేకాకుండా అందరూ గొడ్రాలను పిలుస్తూ ఉన్నప్పుడు తనకెంత ఆస్తి సంపద దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఆ బిడ్డలు లేని లోటు తన జీవితంలో ఎంతో బాధను కలిగించింది. అనేక సార్లు ఎంతగా ఏడ్చుకుందో, ఎంతగా నలిగిపోయిందో. అలాంటి పరిస్థితుల్లో మరి తను ఎంతగా నొచ్చుకుందో తనకే తెలుసు. అలాగే ఆ బాధ చూసినటువంటి దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, చాలా సంపద ఉంది. ఇంకా దమస్కు ఎలీజరే మా ఇంటికి వారసుడు అయిపోతాడేమో, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న దాసుడు. సో ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఆమె హృదయం చాలా బాధపడేది. అందుకు హాగర్ని, తన దాసురాలైన హాగర్ని అబ్రహాంతో ఉండమని చెప్పి, తనకి బిడ్డ పుడితే ఆ వారసత్వం అతనికి ఇద్దాము అని చెప్పి ఆశించింది. అలాగే చేసింది కూడా. అయితే హాగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందో అప్పుడు శారాని నీచంగా చూడడం మొదలుపెట్టింది. నీకు పిల్లలు పుట్టలేదు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానా, నాకు ఈ పిల్లలు పుట్టారు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పి ఎంతో మాటలతో వేధించింది. శారా చాలా బాధపడింది. ఇలా తన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంది. ఇంకా నేనేం చేయలేను, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, ఈ నింద అలాగే నా పైన ఉండిపోతుంది, నేను ఇలాగే మరణించాలి అని చెప్పేసి వచ్చి బాధపడతా ఉంది. అలాంటి సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు తనకి అర్థం కావట్లేదు, ఎంత కన్నీరు కార్చాను, ఎంత దుఃఖపడ్డాను, ఇది సాధ్యమేనా నా జీవితంలో అని ముసిముసిగా నవ్వుకుంది. బయటికి వినపడేటట్లు తన నవ్వు రాలేదు, కానీ తన మనసులో నవ్వుకుందంట. చాలాసార్లు మనం కూడా నవ్వుకుంటుంటాం కొన్ని పరిస్థితుల్లో. ఇది జరుగుతుంది ఎవరైనా చెప్పినప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంటుంది, అంటే అసాధ్యంగా అనిపిస్తున్న పరిస్థితుల్లో ఇది జరుగుతుందా అని మనం కూడా నవ్వుకుంటుంటాం. అయితే ఆ నవ్వుని దేవుడు చూశాడు. శారాకి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, ఇది నమ్మాలి మీరు అన్నట్లుగా అక్కడ హెచ్చరిస్తాడనమాట. అంతేకాకుండా దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, శారా నవ్వనేలా, మరి నవ్వుతోంది శారా ఈ మాటలు విన్నప్పుడు అని చెప్పేసి. దేవుడు ఏదైతే అబ్రహాంకి ప్రామిస్ చేశాడో అదేవిధంగా 100 సంవత్సరాలు అప్పుడు దేవుడు అబ్రహాంకి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టాడండి. హిబ్రూలో ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు. ఆదికాండము 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లరూ నా విషయమై నవ్వెదరనెను. ఎంత అద్భుతమైన మాట కదండి. శారా సాక్ష్యం ఇస్తుంది, నిజంగానే దేవుడు నాకు నవ్వు కలుగజేస్తున్నారు, నాకే కాదు వింటున్న వాళ్ళందరికీ కూడా నవ్వు కలుగజేశాడు. అంటే ఈరోజు మన జీవితంలో మనం ఏ శ్రమ గుండా అయితే వెళ్తున్నామో, ఏ పరిస్థితి గుండా అయితే వెళ్తున్నామో, ఆ పరిస్థితిలో మనం పడుతున్న బాధ ద్వారా, ఆ కష్టము ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని చేసి, నీ అద్భుతాన్ని నీతోనే పెట్టకుండా ఇతరులు నిన్ను చూసినప్పుడు ఆ అద్భుతాన్ని బట్టి దేవుని స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా, అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఓదార్పు పొందేవారుగా దేవుడు చేస్తాడండి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ విషయమైనా సరే అండి. ఇక్కడ శారా జీవితంలో పిల్లలు లేరనేటువంటి లోటు తనను బాధపరుస్తున్నప్పుడు దేవుడు నవ్వు కలుగజేశాడు. ఈరోజు నీ జీవితంలో ఈ అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మరి వివాహ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తూ ఆలస్యం అవుతున్నప్పుడు కావచ్చు, పిల్లలు లేరనే బాధ కావచ్చు, అలాగే కుటుంబంలో నెమ్మది లేని స్థితులు కావచ్చు, ఏవైనా సరే ఈరోజు నేను ఇబ్బంది పడుతుంటే నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ దుఃఖమును సంతోషంగా చేసే దేవుడు, నువ్వు ఏడుపును నవ్వుగా మార్చేటువంటి శక్తివంతుడండి మన దేవుడు. ఈరోజు నిన్ను కూడా సంపూర్ణముగా నువ్వు కూడా హ్యాపీగా నోటి నిండా నవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఏదైనా అసాధ్యకరమైన పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు బాధపడద్దు, అధైర్యపడద్దు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే మరి శారా జీవితంలో చూసినప్పుడు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. సైంటిఫిక్గా చూస్తే పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అలాంటి దేవుడు చేశాడు. మరి నీ జీవితంలో కూడా ఒకవేళ అలాంటి
అవ్వవు, జరగవు అనే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడానికి మన దేవుడు శక్తివంతుడని నువ్వు నమ్మితే దేవుడి కార్యం చూస్తావు. కాబట్టి నువ్వు కూడా చూడాలి దేవుడి కార్యాలని ఆశిస్తున్నట్లయితే తప్పకుండా ఆయన పైన ఆధారపడడం నేర్చుకోవాలి, ఆయనను విశ్వసించడం నేర్చుకోవాలి. తద్వారా గొప్ప దీవెనలు పొందుకుంటాం, సంపూర్ణమైన సంతోషంతో నింపబడతాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎంతమంది కన్నీటితో నింపబడిన హృదయాలతో ఉన్నారో తండ్రి, ఎన్ని రోజులు అయిపోయిందో ప్రభావ సంపూర్ణంగా నవ్వక తండ్రి, ఏవైతే వాళ్ళ జీవితంలో కఠిన పరిస్థితులు ఉన్నాయో, ఇది అవ్వవు జరగవు అని చెప్పి బాధపడుతున్నారో ఆ పరిస్థితులన్నింటినీ అద్భుతాన్ని చూసి నవ్వుతూ సంతోషముగా నన్ను నేను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.